తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో అభిమానం రోజు రోజుకు పెరుగుతుందని ఆ పార్టీ సెక్రటరీ బాబీ అన్నారు. నారా లోకేష్ 41వ పుట్టినరోజు వేడుకలకు ఎవరూ పిలవకుండానే స్వచ్ఛందంగా అభిమానులు తరలివచ్చి రక్తదానం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మొత్తం సీట్లను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించబోతుందంటున్న కటకం బాబీతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కటకంశెట్టి బాబీ పార్టీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఇది 14వ సంవత్సరం అండి మేము స్టార్ట్ చేసి కాకినాడ రూరల్లోని ప్రతి సంవత్సరం మరి అద్భుతంగా నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఏర్పాట్లు చేస్తాం. యువత అందరూ కూడా కదిలి వస్తారు. కానీ ఈ సంవత్సరం 41వ సంవత్సరం వచ్చింది లోకేష్ బాబు గారికి. 41వ సంవత్సరం ఈ ప్రత్యేకత ఏంటంటే ఇదివరకు మేము ఫోన్ చేసేవాళ్ళం లోకేష్ బాబు గారు బర్త్డే రండి రక్తదానం ఇవ్వాలని చెప్పి ఫోన్ చేసి రప్పించేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే స్వచ్ఛందంగా, అంటే నేను 14వ సంవత్సరం చేస్తున్నాను కాబట్టి అంత క్లియర్గా నాకు తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఈరోజు లోకేష్ బాబు గారు బర్త్డేకి వచ్చి రక్తదానాన్ని ఇచ్చారంటే మరి లోకేష్ బాబు గారి ఇమేజ్ ఎంతలా పెరిగిందో రాష్ట్రంలో అన్నదే మీరు అందరూ గుర్తించాలండి. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు కీలక పాత్ర వహిస్తున్నారు. 175 సీట్లు కైవసం చేసుకునే పాత్రలో నారా లోకేష్ బాబు గారు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. కార్యకర్తలు కానీ ఈరోజు జనం కానీ నారా లోకేష్ బాబు గారు లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. నారా లోకేష్ 41 జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, అలాగే పేదలకు వస్త్రాలు కూడా పంపిణీ చేశామని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగానే కార్యకర్తలు తరలి వచ్చారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని బాబీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్ కాకినాడ నుంచి.